సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎస్ఐ నాగరాజు అన్నారు. సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలో బుక్ డెవలప్మెంట్ సెంటర్ను ఏఎస్ఐ నాగరాజు ప్రారంభించారు. టైటాస్ కృపా యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలు ఈ రోజు చేయాలి, ఇప్పుడే చేయాలి. శ్రద్ధగా వినాలి. టీచర్ చెప్పేటప్పుడు మీరు శ్రద్ధతో వినాలి. అటు ఇటు చూడడం, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవి చేయాలి. విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదివినా రిజల్ట్స్ వస్తాయి, ప్రైవేట్ స్కూల్లో చదివినా రిజల్ట్స్ వస్తాయి. మీ శ్రద్ధ శక్తులతోటే ఉంటుంది. అది విద్య ద్వారా మనం ఒక మంచి ఓపిక, శక్తి, వివేకం, విజ్ఞానం అన్నీ వస్తాయి. వాటికి శ్రద్ధాశక్తులతో నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. మిగతా పొద్దున కానీ సాయంత్రం కానీ వచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టినటువంటి గ్రంథాలలో కూడా చిన్నపిల్లలకు చదువుకోవడం కోసం ఉంటాయి. వేరే లెటర్స్ ఉంటాయి, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏబిసిడీలకు సంబంధించినటువంటి కూడా ఉంటాయి కాబట్టి అవి మనం తెలుసుకొని మీ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకొని మంచి ఎందుకంటే గవర్నమెంట్ పాఠశాల చదువుతున్నారు కాబట్టి మంచి లక్షణాలు నేర్చుకొని మంచి చదువు నేర్చుకొని చేస్తున్నారు. మనం కూడా చేదోడు వాదాడుగా. కాకపోతే మనకు కావాల్సినటువంటి పెద్ద మొత్తంలో ఒకేసారి సేకరణ చేసినటువంటి అవకాశం లేకున్నా కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఎవరైనా దాతలు ఉంటే మనకు పుస్తకాల రూపేణా, పత్రిక రూపేణా ఇవ్వడానికి చేస్తే ఎంతో విద్యాదానం, చాలామందికి ఉపయోగపడేటువంటి దానం. ఇది తరిగిపోయినటువంటి దానం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర క్రైస్తవ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని రాష్ట్ర క్రైస్తవ సంఘం జేఏసీ కన్వీనర్ డానియల్ అన్నారు. సుల్తానాబాద్లోని ఎస్ఆర్ గార్డెన్లో రాష్ట్ర క్రైస్తవ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. రాష్ట్ర క్రైస్తవ సంఘాల అభివృద్ధికి 70 కోట్ల నిధులు విడుదల చేయాలని డానియల్ డిమాండ్ చేశారు. తెలంగాణకు మద్దతునిస్తున్నట్టు తీర్మానిస్తున్నాం. రాష్ట్ర జనాభాలో 13% ఉన్న క్రైస్తవులకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రభుత్వాలు ప్రాధాన్యత కల్పించాలని తీర్మానిస్తున్నాం. క్రైస్తవుల అభివృద్ధికి 70 కోట్లు విడుదల చేయాలని తీర్మానం చేస్తున్నాం. క్రైస్తవులపై దాడులు ఖండిస్తున్నాం. వారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
6వది ప్రతి చర్చికి నల్ల కరెంటు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వాలని తీర్మానించడం అనేది. 7వది పాస్టర్లకు అనగా సామాజిక కార్యకర్తలకు భూమి ఇల్లు ఉచితంగా ఏర్పాటు చేయాలని బస్ పాస్ కూడా ఇవ్వాలని తీర్మానం చేయడం అనేది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు కుల మత వర్గ విభేదాలు లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నా అని చెప్పి ఒక ఉదాహరణకు నిదర్శనం ఈ యొక్క క్రైస్తవ సంఘాలు చేసి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా మరి అప్పుతుందో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలకు మీ క్రైస్తవ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా వారు వచ్చినప్పుడు కూడా మీరు బేషరతుగా వాళ్ళని నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి వైఎస్ఆర్సీపీ విజయమ్మ ఈరోజు బైబిల్ పట్టుకొని ప్రతి ఒక్క మాట కూడా అవస్థగా మాట్లాడడం జరుగుతూ ఉంది. యూపీ ప్రభుత్వం మరి జైల్లో పుట్టి హింసిస్తానని చెప్పి నేను కడుపు కోత గురవుతున్నా అని చెప్పి ఈరోజు వైఎస్ విజయమ్మ అనడం జరుగుతూ ఉంది. మరి వైఎస్ విజయమ్మని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు నీ యొక్క ఒక్క బిడ్డ గురించి నువ్వు ఇంత తాపత్రపడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం గురించి అగ్నికి ఆవుతులై ఇంత కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని ఆవులైన విద్యార్థులు 900 మంది విద్యార్థులు ఈరోజు ఈ 2009 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకుంటుంది. మరి క్రైస్తవ సంఘాలు కానివ్వండి, అన్ని కుల మత సంఘాలు కానివ్వండి, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటా ఉన్నారో ఆ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని చెప్పి ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.